పైనకి బీజేపీ కండువాలు కానీ చేసే పని మొత్తం కాంగ్రెస్ పని అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. వారి బీజేపీ పక్షం ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే సరిపోతుంది, ఇక ఆ ట్రెజరీల బెంచ్లో కూర్చుంటే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క బంధం మరి రోజు రోజు కూడా తెలుస్తూ ఉంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రెండు పార్టీలకి రాబోయే రోజుల్లో గుణపడడం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే వివేకన్న చెప్పినట్టు క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మైత్రి ఎంత చక్కగా కనబడతా ఉందంటే, బాధాకరం ఏమి అంటే మోడీ గారేమో దేశ్ సే కాంగ్రెస్ కో హటావ్ और देश को बचाओ అని మోడీ గారు రెగ్యులర్గా స్లోగన్ ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ కో హటావ్ और देश को बचाओ అని. ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, శాసనసభ్యులు కానీ పార్లమెంటేరియన్లు కానీ కాంగ్రెస్ కో బచావ్ और తెలంగాణ కో డుబావ్ అంటే కాంగ్రెస్ని కాపాడండి, తెలంగాణని భ్రష్టు పట్టించండి అని చెప్పే రీతిలో ఇవాళ బీజేపీ శాసనసభ్యులు కానీ బీజేపీ పార్లమెంట్ మెంబర్లు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ జెండా మోసిన నాయకులకు మీ అందరికీ తెలుసు, మోడీ గారు కాంగ్రెస్ పార్టీకో దేశ హటావో అంటా ఉన్నారు. మరి మీ నాయకులు వాళ్ళ వాలకం చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. రోజు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారితో డీలింగ్లు, రేవంత్ రెడ్డి గారితో పైరవీలు, రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అని చెప్పి అసెంబ్లీలో మాటలు. మీరు మీ సిద్ధాంతాలకు కట్టుబడి మీ నాయకులు ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడిన విధానం అసెంబ్లీకే చిగ్గు చేయటం. ఒకప్పుడు బట్టి గారంటే మా అందరికీ కూడా అపారమైన గౌరవం, కానీ వారి మధ్య అహంకారపూరిత మాటలు, బాధ్యతారహితమైన మాటలు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. పోయిన అసెంబ్లీ సెషన్లో మా సీనియర్ శాసనసభ్యురాలు, సీనియర్ మాజీ మంత్రివర్యులు, ఆయన కంటే కూడా సీనియర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక మహిళా శాసనసభ్యురాలిని పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీకి వచ్చినారని చెప్పేసి మాటలు మాట్లాడిన మీ అందరూ జారిన విషయం మీ అందరు కూడా గ్రహించింది. నిన్న అదే విధంగా అహంకారపూరితంగా బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యుడు కేటీఆర్ గారిని బెదిరిస్తూ మాట్లాడుతూ వారు అన్న మాటలు మీరు అందరు చూసుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు బలిసిందా, ఈ విధంగా వారు బెదిరిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు సబబా? మీరు మాట్లాడే పద్ధతి సరైందా? అది కూడా కేటీఆర్ గారు అన్న మాట ఏంటి? నిన్న మీ శాసనసభ్యులు అంటే మీరందరూ చూస్తూ ఉన్నారు న్యూస్ పేపర్లో, ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులే చెప్తా ఉన్నారు ఇది 30% కమిషన్ ప్రభుత్వము, మేము పోయినా 30% అడుగుతున్నారు శాసనసభ్యులు కూడా అని చెప్పేసి శాసనసభ్యులు కాంగ్రెస్ మేము అనలేదు, కాంగ్రెస్ శాసనసభ్యులు అన్నారన్న విషయం, కాంట్రాక్టర్ అన్న విషయం, కాంట్రాక్టర్లు మీ ఆఫీస్ ముందర ధర్నా చేసిన విషయం కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రస్తావించిండ్రు. అది నిజమా కాదా? అన్ని పేపర్లలో, అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిన విషయం కాదా? దేశంలో ఏ సెక్రటరియట్లో ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఆఫీస్ ముందల స్ట్రైక్ చేసిన దాఖలాలు లేవు. దేశంలోనే మీరు ఇప్పుడు ఫస్ట్ అయిపోయినారు. ఆర్థిక శాఖ మంత్రి గారు, మీరు దేశంలో మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి అయినారు. ఇవాళ దేనికి? కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో మీ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేసినారు. కేటీఆర్ గారు ఏమీ అనలేదు. కేటీఆర్ గారు కేవలం మీ శాసనసభ్యులు కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఈ విధంగా, దాన్ని సవరించుకోండి అని చెప్పి చెప్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిన బెదిరింపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఎంత అవివేకంగా, ఎంత బాధ్యతారహితంగా, మీ స్థాయికి అది సబబా అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు, మీకు హుందాతనం కాపాడుకోవాలి అంటే ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు నిన్న మాట్లాడిన మాటలు ఉపసరించుకోండి, వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి అహంకారపూరిత మాటలు మానుకోండి. ఒక్కసారి ఆర్థిక శాఖ మంత్రి కాగానే మీ మీద బాధ్యత పెరిగింది, కానీ మీరు రోజు ఒకప్పుడు మీరంటే మా అందరికీ కూడా హుందాగల నాయకుడు గౌరవం ఉండేది. ఈ రోజుకి మీకు అహంకారపూరిత మాటలు,
ఇవన్నీ సబబు కాదు. పోయినసారి మా మా ఎమ్మెల్యే సబితమ్మ గారిని ఇన్సల్ట్ చేసినారు, నిన్న మా అందరి శాసనసభ్యుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. కాబట్టి ఇది మీకు సబబు కాదు, భవిష్యత్తులో మాట్లాడకండి అని చెప్పి మిమ్మల్ని మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.